అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్లో అడ్మిషన్స్ కోసము ప్రభుత్వము ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గత 2 రోజుల క్రితం జీవో నంబర్ 102ను విడుదల చేయడం జరిగింది. ఈ జీవో నంబర్ 102 ద్వారా ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్ అభ్యర్థులకు, ముఖ్యంగా బీసీ అభ్యర్థులకు నష్టం చేకూర్చే విధంగా, దొంగ దెబ్బ తీసే విధంగా కుట్ర పన్ని ఈ జియో నంబర్ 102ను తీసుకొని వచ్చారు. గతంలో 2019లో మాన్యువల్ అడ్మిషన్స్ నుండి ఆన్లైన్ అడ్మిషన్స్ మార్చినప్పుడు ఈ ఆన్లైన్ అడ్మిషన్స్ ద్వారా ఆప్షన్స్ చూజ్ చేసుకునే ప్రక్రియలో రిజర్వేషనల్ క్యాండిడేట్స్ కి నష్టం జరుగుతోందని కొంతమంది కోర్టుకు వెళితే హైకోర్టు కూడా ఈ విధానంలో రిజర్వేషన్ అభ్యర్థులకు నష్టం జరుగుతుందని చెప్పి దీని మీద ఒక నివేదిక తయారు చేయాలని చెప్పి 6 మంది సభ్యులతో కూడిన ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించడం జరిగింది. ఇందులో 2 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, 2 సీనియర్ అకాడమిషియన్స్, 2 సీనియర్ హైకోర్టు అడ్వకేట్స్ తో కూడిన ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారము 2020లో ప్రభుత్వము జీవో నంబర్ 151ను విడుదల చేసి గత 6 సంవత్సరాల నుండి ఈ జీవో నంబర్ 150 ద్వారా అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఈ ప్రక్రియలో ఏ ఒక్క కేటగిరీకి, కేవలం రిజర్వేషన్ క్యాండిడేట్స్ కి మాత్రమే కాదు, ఓసీ అభ్యర్థులకు కానీ మిగిలిన కేటగిరీ అభ్యర్థులకు కానీ ఎక్కడ నష్టం లేకుండా ఈ అడ్మిషన్స్ ప్రక్రియ కొనసాగుతుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము కుట్ర పన్ని రిజర్వేషన్ అభ్యర్థులకు, ముఖ్యంగా బీసీ అభ్యర్థులకు నష్టం చేకూర్చే విధంగా దొంగ దెబ్బ తీయడానికి ఈ జీవో నంబర్ 102ని తీసుకురావడం జరిగింది. గతంలో కూడా 2018లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జీవో నంబర్ 550ని రద్దు చేసి బీసీ విద్యార్థులకు నష్టం చేకూర్చే విధంగా ప్రయత్నం చేస్తే ఆనాడు బీసీలు పోరాటం చేసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా తీసుకురాగలిగారు. ఇప్పుడు మళ్ళీ అదే కుట్ర చేసి జీవో నంబర్ 102 ద్వారా బీసీ అభ్యర్థులకు నష్టం చేకూర్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. గతంలో జీవో నంబర్ 151 ద్వారా ఏ విధంగా అడ్మిషన్స్ జరిగాయో మెడికల్ అండ్ డెంటల్ అడ్మిషన్స్ అదే ప్రక్రియ ద్వారా కొనసాగించాలని చెప్పి బీసీవై పార్టీ డిమాండ్ చేస్తోంది. అలా కాకుండా రిజర్వేషన్ల అభ్యర్థులకు నష్టం చేకూర్చే విధంగా జీవో నంబర్ 102 ద్వారా అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభిస్తే మాత్రం దీని మీద బీసీ విద్యార్థులతో కలిసి, రిజర్వేషన్ విద్యార్థులతో కలిసి బీసీవై పార్టీ తీవ్రమైన పోరాటాన్ని చేయడానికి సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ.